ఈరోజు మనందరం అదృష్టవంతులం. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడైనటువంటి మంజులా ఉపేంద్ర గారిని ముందు పెట్టుకొని వారి కుమారుడు సంతోష్ బాబు ఈ గాలెన్ వ్యాలీలో ప్రాణాలు అర్పించి భారతదేశం యొక్క కీర్తిని, భారతదేశం యొక్క ప్రతిష్టని ఎవరెస్ట్ శిఖరంపైకి ఎక్కించినటువంటి సంతోష్ బాబు యొక్క తల్లిదండ్రులకి పాదాభివందనం. చైనా బార్డర్, పాకిస్తాన్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, హిందూ మహాసముద్రం యొక్క సముద్ర తీరాలు 22 లక్షల మంది సైనికులు కాపలా కాస్తారు. 12 లక్షల మంది ఆన్ డ్యూటీలో ఉంటే 13 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్లో, 25 లక్షల మంది తల్లులు, తండ్రులు, అక్కలు, చెల్లెలు, వాళ్ళందరి త్యాగ ఫలితంగా దేశంలో 130 కోట్ల మంది భద్రతతో జీవిస్తున్నటువంటి దేశం మన భారతదేశం. నైన్టీన్ 1999 ప్రపంచంలో హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి కాశ్మీర్ దగ్గర ఉండేటువంటి ప్రాంతం టైగర్ హిల్స్ పాకిస్తాన్ ఆక్రమించింది. మన 21 మంది సైనికులు అక్కడే ప్రాణాలు విడిచారు. అదృష్టవశాత్తు ఒక్క సైనికుడు కేవలం అతని భుజాలకి, కాళ్ళకి మాత్రమే గాయాలయ్యాయి. అర్ధరాత్రి 12-1 గంట సమయంలో ఆ మంచు గడ్డల మధ్య నుంచి పాకుతూ కింద ఉన్నటువంటి మన భారత బెటాలియన్కి సమాచారం చేరవేసినప్పుడు మన భారత బెటాలియన్ వెంటనే టైగర్ హిల్స్ని ఎక్కి పాకిస్తాన్ యొక్క పటాలాన్ని ధ్వంసం చేసి పాకిస్తాన్ జెండాని పీకేసి మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినటువంటి రోజు ఆ యొక్క రోజు. ఆ 19 సంవత్సరాల యువకుడు సంజయ్ అని అడిగారు, నీకు ప్రాణాలపై తీపి లేదా అని. నాకు ప్రాణాలు కనిపించలే, నాకు భారతమాత కనిపించిందంట. ఈ నేల తల్లి ప్రేమ ఎన్నటికీ చెదరనిది, తరగనిది. ఈ నా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే. ఏ దేశాల ప్రజలైన చెవులార వింటే కనుల కంటే నాస్తికలపై సమాధిపై జై హిందని ప్రతిధ్వనించేను. ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే, ప్రజల కోసమే. ప్రాణం పోతే పోని దేశం కోసమే, ప్రాణం పోతే పోని దేశం కోసమే. సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ, నేను ఉరిగిన వేళ. ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ, నేల కొరిగిన వేళ. సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ, నేను ఉరిగిన వేళ. ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ, నేల కొరిగిన వేళ. చేమంతుల పూబంతుల మాలలు నా పొద్దు,
కీర్తి పతాకాలు కాంత కనకాల సలొద్దు, చస్తే ఈ భూమిలో మరు జన్మ కోరుతాను, దాసుడనై ఉంటానని అమ్మ నడుగుతాను. ఎర్రకోట నెగిరే మూవన్నెల జెండా, ఎర్రకోట నెగిరే మూవన్నెల జెండా, వన్నెల జెండా ఒరిగిన నా శవం పైన, ఒరిగిన నా శవం పైన ఎగిరితే చాలంటాను, ప్రాణం పోతే పోని దేశం కోసమే, ప్రాణం పోతే పోని దేశం కోసమే. ప్రపంచంలోనే కొన్ని వేల సంవత్సరాలుగా నేను పుట్టినప్పుడు ఉన్నటువంటి దేశాలు, నేను పుట్టినప్పుడు నడిచినటువంటి సంస్కృతులు ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయి. గ్రీకు లేదు, ఇప్పుడు రోమ్ లేదు. ప్రపంచంలో అస్సీరియా లేదు, సుమేరియా లేదు, బాబిలోనియా లేదు, మెసొపొటేమియా లేదు. ప్రపంచంలో 58 సంస్కృతులు నా కళ్ళ ముందే కాలగర్భంలో కలిసిపోతే, హిమాలయాల సాక్షిగా ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఒకే ఒక సంస్కృతి నా భారతీయ సంస్కృతి. మిత్రులారా, ప్రపంచం ఆ సంస్కృతిలో జీవించినప్పుడు మనకు అగుపించేటువంటి ఇద్దరు దైవములు స్వరూపులు, వాళ్ళు అమ్మ నాన్న, ఈ పార్వతీ పరమేశ్వరుడిద్దరు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కౌటుంబిక వ్యవస్థ, చైనా తర్వాత, జపాన్ తర్వాత, వాటికంటే ముందు ప్రపంచంలో ఉండేటువంటి 32 కోట్ల కుటుంబాలతో వెలిసినటువంటి దేశం భారతదేశం. వీళ్ళందరి త్యాగము కారణంగా దేశం నడుస్తుంది. అందుకే ప్రపంచంలో మిగతా దేశాలకి ఈ దేశం అర్థం కాదు. ఇందాక ఎవరో చెప్పారు, చిన్న పాప చెప్పింది, హవిషణ ఏమని చెప్పిందంటే, ఈ దేశాన్ని తెలుసుకోవాలంటే ఎవరిని చదవాలి? స్వామి వివేకానందని చదవాలి. ప్రపంచంలో న్యూజిలాండ్ దేశంలో అందరూ ఒకటే కలర్లో ఉంటారు, అందరూ ఒకటే ఇంగ్లీష్ భాష మాట్లాడతారు, అందరూ యెహోవాని ప్రార్థిస్తారు. ఎవరింటికి వెళ్ళినా అందరూ పిజ్జా బర్గర్లే తింటారు, ఎందుకంటే అక్కడ పండేదే గోధుమ పంట. అలాంటి న్యూజిలాండ్ వ్యక్తి, రీసెర్చ్ స్కాలర్, ఒక ప్రొఫెసర్ మన దేశానికి వచ్చి, మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి 6 నెలల తర్వాత ఈ దేశం గురించి రిపోర్ట్ రాయమంటే ఏమని రాస్తాడు తెలిసిన? ఈ దేశం కాదు సార్, చాలా దేశాలను ఈ దేశంలో అంట. ఎందుకంటే 350 భాషలు, ప్రతి ప్రాంతంలో భాషకి మాండలికం, ప్రతి భాషకి యాసలో తేడా, 5,000కు పైగా కులాలలో ఉండేటువంటి ఆచారాలు, కట్టుబాట్లు, ఇలవేల్పు. ప్రపంచంలో 7,50,000 గ్రామాలు కలిగినటువంటి దేశం, 20,000 జిల్లాలు కలిగినటువంటి దేశం. ప్రపంచంలో వైవిధ్యము కలిగిన దేశం, కానీ వైరుధ్యము కాదు, సౌందర్యంలో ఏకత్వము కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో ఇందాక చెప్పారు అమోఘమైన దేశపతి. ఏం చెప్పారు తెలిసిన? భారత్ మాతాకి జై అని పదే పదే ఎందుకు కనిపించారు అంటే, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్నత కనిపించవచ్చు, వైవిధ్యాలు కనిపించవచ్చు, కానీ అందరి నోట భారత మాతకి జయనాదం వినిపించేటువంటి దేశం భారతదేశం. మిత్రుడా, ఏమండి, ఈ దేశాన్ని తల్లి అని ఎందుకు పిలవాలి, తండ్రి అని ఎందుకు పిలవకూడదు? ఈ ప్రశ్న నేను అడగలే. పుదుచ్చేరి గవర్నర్ ఉండేవారు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉండేటి ఢిల్లీకి కిరణ్ బేడి అడిగింది, ఒక ఆధ్యాత్మికవేత్త జక్కి వాసుదేవ గారిని, ఎందుకు తల్లి అని పిలవాలి, ఎందుకు తండ్రి అని పిలవకూడదు? ప్రేమకి, ఆత్మీయతకి సర్వస్వము ధారపోసి 5 నెలల సమయంలోనే పిండానికి ప్రాణం పోసి, ఊపిరి పోసి బయటికి రప్పించి, చివరి వరకు రాజైనా, ధనికుడైనా, పేదైనా ఈ దేశంలో చివరి వరకు మాతృమూర్తిగా అంకిత భావంతో సర్వస్వం ధారపోసేటువంటి ఈ భూమికి తల్లి అనేటువంటి శక్తివంతమైన శబ్దము తప్ప మరొకటి లేదంటాడు జగ్గి వాసుదేవ్. అందుకే భారత్ మాతాకి అనేటువంటి దేశం భారతదేశం. కొంతమంది ఆతతాయి విధవలు అంటారు, ఏమండి భారత మాత అంటున్నారు, మరి బాగానే ఉంది, భారత తండ్రి ఎవరు
అంటే పిచ్చివాడ, ప్రపంచంలో ఈ భూమి నాకు తల్లైతే ఆకాశం నాకు తండ్రిగా అని చెప్పి వేదాంతిక దేశం నా భారతదేశం మిత్రులారా. ప్రపంచంలో ఒక పుస్తకం ఉంది, బ్రిటానికా ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వ గ్రంథం. ఆ గ్రంథంలో ఏమని రాసులు తెలిసిన, ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం అప్పటి వరకు బైబిల్ లేదు, ఖురాన్ లేదు, ఋగ్వేదం. సంగచ్చత్వం సంవదత్వం సంభోమనాంసి జానతం. కలిసి నడుద్దాం, భుజం భుజం కలిపి నడుద్దాం, అందరి మనసులు ఏకోన్ముఖకు ముందుకెళ్ళిపోదాం. కాబట్టి హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా అని చెప్పలే, ప్రపంచంలో 750 కోట్ల మందిని మానవులారా అని సోదర భావంతో పలికినటువంటి దేశం భారతదేశం. అలాంటి వేదాలకు నిలయం నా వేద భూమి మిత్రుడా. పార్లమెంట్లో ప్రవేశిస్తే పార్లమెంట్లో మొదటి ద్వారం వద్ద రాసుంటుంది, అయం నిజ పరోవ్యక్తి గణన లఘుచేతసాం ఉదార చరితానంతు వసుదేవ కుటుంబకం. వీడు నావాడు కాదు, వీడు పరాయివాడు, వీడు నావాడు అనేటువంటి సంకుచిత భావం లేకుండా ప్రపంచాన్ని ఎక్కడ చూసినా అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా ప్రేమించేటువంటి సోదర భావం, ఫెటర్నిటీ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పేర్కొన్నాడు. ఏ భరతుడు? శకుంతల కొడుకు భరతుడా, రాముని తమ్ముడు భరతుడా, వేదాంతం నేర్పిన జడభరతుడా? ఎవరైతే నిన్నటి మొన్నటి భరతుడు కాదు సుమా, 18 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద నడిచిన భరతుడు పుట్టినటువంటి దేశం, భరతుడు పరిపాలించిన దేశం నా భారతదేశం మిత్రుడా. అందుకే ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలని కోరుకుంటాం. ఆ గర్వపడేటువంటి దిశలో మన భారతదేశం నడిపించినటువంటి ఒక అమోఘమైనటువంటి వ్యక్తి, ఉన్నత ఉదాత్త ఉత్తమమైనటువంటి కుమారుడిగా ఈ దేశంలో ఉద్భవించి ప్రపంచ దేశాలకు నా సంస్కృతిని ప్రబోధించినటువంటి స్వామి వివేకానంద ఈ దేశంలో మనకి స్వామి వివేకానంద ఉపన్యాసం ఇస్తుంటే మనలాగా హిందువులు లేరక్కడ. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళంతా పెద్ద పెద్ద చర్చి యొక్క ఆర్చ్ బిషప్స్ కూర్చున్నటువంటి 7,000 మందిలో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతాల వాళ్ళు కూర్చున్నారు. గ్రామీణులు కూర్చోలే, కేవలం విద్యార్థులు మాత్రమే కూర్చోలే. 7,000 మందిలో 3,000 మంది మహిళలు కూర్చున్నారు. ఏమంటే స్వామి వివేకానంద ఏమని మాట్లాడాడు? స్వామి వివేకానంద వేదిక ఎక్కుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళ ముఖాలు ఏమని పరిశీలిస్తున్నాయి? వివేకానందనా? ఇండియా నుంచి వచ్చాడా? మీకు తెలిసిన ఇంగ్లాండ్, ఐర్లాండ్, అమెరికా టెక్స్ట్ బుక్లో ఇండియన్ అంటే ఎవరో తెలిసిన? ఇండియన్ అంటే ఈ దేశంలో పుట్టినటువంటి ఒక హిందూ మహిళ గర్భము దాల్చి పిల్లవాడిని ప్రసవించిన తర్వాత మొదటి కాన్పుని ముసళ్ళకి ఆహారంగా పడేసేటువంటి నిర్భాగ్య మూఢాచార దేశం రాసింది, బొమ్మ వేసింది. ఇండియన్ అంటే ఈ దేశంలో కోతులు ఆడించేవాళ్ళు, సర్కస్ ఆటగాళ్ళు, పిచ్చగాళ్ళు, అనాగరికత, అసభ్యత తెలిసినటువంటి వాళ్ళు. ఆ విధంగా ప్రపంచంలో భ్రమలు, అబద్ధాలు ప్రపంచంలో వ్యాపి చెందుతున్నటువంటి సమయంలో స్వామి వివేకానంద వేదికెక్కుతున్నప్పుడు, స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాటల వెనుకుండే అంతరాలు, ఒక్కొక్క మాట వెనుక లోతుల్లోకి వెళ్తే ఆ లోతుల్లో ఉండేటువంటి వేదాంతము, మన వేద సారము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఋషుల ద్వారా దర్శించబడి ప్రపంచానికి బోధించినటువంటి ఉపనిషత్ సారాన్ని స్వామి వివేకానంద పలుకుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తుల్ని పాపులారా అని పిలవలే. ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తుల్ని ఏమన్నారు? అమృతపుత్రులారా, పరమాత్మ స్వరూపులారా అంటే అప్పుడు దాకా 2వ తరగతి పౌరులుగా నిరాశతో నిస్పృహతో కూర్చున్నటువంటి ఆడవాళ్ళంతా లేచి చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు అంటూ సుమారుగా 2,000 మందిని శిష్యులుగా గైకొన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ 28 సంవత్సరాల యువతి, బాగా చదువుకుంది, బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్తుంది, ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది. కావలసినట్లు వరుడు చచ్చిపోయాడు. ఎవరో చెప్పారు, మనశ్శాంతి కోల్పోయావు, వివేకానంద ఉపన్యాసం వినుపో. ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్కి వచ్చింది. స్వామి వివేకానంద 1895 స్వామి వివేకానంద మాట్లాడుతుంటే చూసి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చింది. స్వామీజీ, నేను ఇప్పటి వరకు మీ యొక్క దేశం గురించి అబద్ధాలు విన్నాను, నేను భ్రమంలో కొట్టుకుపోయాను. బట్ ఈరోజు నీ యొక్క దేశంలో ఉండదగ్గ కాదు, నేను మీ దేశానికి వస్తాను, మీ దేశంలో సేవ చేస్తాను. స్వామి వివేకానంద చెప్పారు, మా దేశానికి రావద్దు. అదేమిటి స్వామి? మా దేశంలో బాగా ఎండ ఉంటుంది, చెమట గడత వద్దులు, ఇక్కడే ఉంటుంది. లేదు స్వామి, మీ దేశానికి వస్తాను, కానీ మా దేశానికి వస్తే కండిషన్
మీరు సేవ చేయదలుచుకుంటే ఐర్లాండ్లో సేవ చేయి, అమెరికాలో సేవ చేయి, మీ పాశ్చాత్య దేశాల్లో సేవ చేయి. మా దేశం ఎందుకు సేవ చేయాలి? ప్రపంచంలో సేవలు చేస్తలేరా? రిటైర్మెంట్ అయినంత వరకు ఉద్యోగులు సేవలు చేస్తలేరా? 5 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు సేవలు చేస్తలేరా? నువ్వు గొప్ప సేవ చేసేది మా దేశానికి. మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ అంది, మీ దేశంలో సేవ చేస్తాను, మీ దేశంలో సేవ చేసి చేస్తాను, మళ్ళీ మీ దేశంలోనే పుడతాను. అది నా దేశం అంది ఆ పాప. అందుకే ఈ దేశానికి వచ్చింది. సోదరి నివేదితగా పేరు మార్చుకుంది ఈ దేశంలో. ఏమండి, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక ఇంగ్లాండ్ నుంచి ఒక మహిళ 28 సంవత్సరాల యువతి 1898లో ఈ దేశంలో అడుగుపెట్టింది. నా దేశం, నా భారతదేశం అనే మాట ఆమె నోట వింటుంటే ఆశ్చర్యం. ఆ రోజున నా బెంగాల్లో కరువు కాటకాలు, ఆ రోజున బెంగాల్లో ఈ రోజున కరోనా మాదిరిగానే ప్లేగు మశూచి వ్యాధులు, ఆ రోజున 7 సార్లు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో కరువులతో లక్షలాది మంది చనిపోతున్నటువంటి స్థితులు, వరదలతో ఉత్పాతాలు, ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి సమయంలో ఆ సోదరి నివేదిత చిన్న చిన్న పిల్లల్ని దగ్గర తీసుకుని ఒడిలో పడుకోబెట్టి ఓదార్చి పరామర్శించి వైద్య సేవలు చేకూర్చి 13 ఏళ్ళు దేశం కోసం సేవించి శ్రమించి భారతమాత ఒడిలో విశ్రాంతి తీసుకున్నటువంటి వనిత సోదరి నివేదిత ఈ దేశంలో మిత్రుడా. స్వామి వివేకానంద. ఎవరి స్వామి వివేకానంద? రంగు వేరు, భాష వేరు, యాస వేరు. ఎక్కడో వేల కిలోమీటర్లు దున్నేటువంటి ఒక సాధారణ మహిళను తీసుకొచ్చి ఈ దేశానికి అంకితం ఇచ్చి గాడ్ గిఫ్ట్, దైవ ప్రసాదము సోదరి నివేదిత. మీకు తెలిసిన చిన్న చిన్న పిల్లల దగ్గరికి అడుగుతుంది, పాప పాప నీకు ఎవరంటే ఇష్టమమ్మా? నాకు సినిమా నటి అంటే చాలా ఇష్టం చెప్తారు కదా పిల్లలు. సమంత. ఎంత? ఇప్పుడు తెలియదు, నాగ చైతన్య విడాకుల తర్వాత నాకు తెలియదు. మీకు తెలిసిన సోదరి నివేదిత ఏమందో తెలిసిన? రావణాసుడు విల్లు ఎత్తలేనప్పుడు అదే వీళ్ళు పెట్టెలో ఉంటే ఎడమ చేత్తో పక్కకి జరిపి బంతి ఆట ఆడినటువంటి అబల కాదు సబల పుట్టిన సీతమ్మ పుట్టిన దేశం నా భారతదేశం మిత్రులారా. సోదరి నివేదిత చెప్తుంది చిన్న పాపలకి, నా సీత. సీత పేరు పెట్టుకుంటే కష్టాలు, కిడ్నాపులు చేస్తారో అని పేరు పెట్టుకోం, దురదృష్టం ఈ దేశం. మీకు తెలిసిన అదే సీత సంవత్సరం పాటు అడవిలో, సంవత్సరం పాటు చెట్టు కింద ఉన్నప్పుడు ఎదురుగా వచ్చిన రావణాసురుడు నువ్వెంత అని తాహత్యంత వ్యంగ్యంతో ఆ విధంగా అపహాసం చేసి వెక్కిరించి ఆది పరాశక్తి ఏమండి గడ్డిపోతు చూపి బెదిరించింది, అదిలించింది. యుద్ధం చేయలేక కాదు, పరాశక్తి ప్రదర్శన మహత్తులు ప్రదర్శించలేక కాదు సుమా. నేను అంటే సీత కాదు, నేను అంటే నా భర్త రాముడు, నేను అంటే కుటుంబము, నేను అంటే నా దేశము, నా ధర్మము. ఆ విధంగా సర్వస్వం నా యొక్క దేశమంతా దండెత్తి వస్తుంది, నీ యొక్క భస్మీపటలం చేస్తుందని ఆ విధంగా శాపనార్థాలు పెట్టి నిలిచినటువంటి సీత పుట్టిన దేశం భారతదేశం. ఏమండి, చిన్న పాప, బాల్య వివాహం జరిగింది ఆ పాపకి. 19 ఏళ్లకు కాపురానికి వెళ్ళింది. బాబు లోపల పెరుగుతున్నాడు. బాబా బాబా తెలియదు. ఆ మహిళ వెళ్ళి ఆ యువతి వెళ్ళి శివుడికి నివేదిస్తుంది, శివ నాకు ఒక పండంటి మగ శిశువును ప్రసాదించు. ఆడ శిశువు. ఎందుకు మగ శిశువు? నాలాగే చాలా మంది ఆడవాళ్ళు అత్యాచారాలకి, రేపులకి గురవుతున్నారు. కుటుంబాల మీద ధ్వంసమవుతున్నాయి, దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి, గోమాతల యొక్క తలలు తెగి రక్తసిక్తమవుతుంది దేశమంతా. వీళ్ళని రక్షించేటువంటి ఒక వ్యక్తిని నా కోసం కాదు, కుమారుని నా కోసం ఇవ్వరు, దేశము కోసము, ధర్మం కోసము ఇవు శివ అని శివ శివ అంటే పుట్టిన వాడే ఛత్రపతి శివాజీ కోరుకున్నది విజయామాత ఈ దేశంలో మిత్రులారా. మీకు అర్థమవుతుంది ఆ త్యాగము యొక్క పరాకాష్ట. ప్రపంచంలో ఎక్కడ చూడబండి, మన భారతదేశంలో చూస్తాం త్యాగం అంటే ఏమిటో. ఈ దేశంలో ఉండే 32 కోట్ల కుటుంబాల్లో తల్లులు తండ్రులు బీరువాలు తీసి అందులో చీరలు నగలు చూసుకుని నా నగలే నా చీరలే అనేక స్వార్థం ఉంటే కుటుంబాలు ఉండవు ఈ దేశంలో. తల్లి తండ్రిలు ఇచ్చేటువంటి సర్వీస్ అండ్ సాక్రిఫైస్, త్యాగము, సేవ 32 కోట్ల కుటుంబాలు ఆచరించేటువంటి ఈ 2 భావాలు, ఈ 2 యొక్క భావాలే నా జీవన సర్వస్వాలు. అందుకే నా భారతదేశం అంటే త్యాగము, సేవ అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. ఏమంటే స్వామి వివేకానంద
స్వామి వివేకానంద ఉపన్యాసం చెప్తుంటే సీట్లు ఖాళీ లేవు, నిలబడిన ఒక పెద్ద మనిషి, ఆయన మామూలు పెద్ద మనిషి కాదు, ప్రయోగశాలలో తన నిరంతర జీవితాన్ని, భార్యను వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, అన్నిటిని వదిలిపెట్టి ప్రయోగశాలలో ఒక సైంటిస్ట్ వచ్చి వింటున్నాడు. స్వామీజీ అడిగారు, మీరు సైంటిస్ట్ కదా, మీరు ప్రయోగశాలలో సైన్స్ ల్యాబొరేటరీలో ఉండాల్సిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ సైంటిస్ట్ చెప్పాడు, ప్రపంచంలో ఎన్నో భౌతిక విషయాలు కనుక్కున్నా, కానీ వేదాంతంలో ఉండే లోతుల్ని, ఉపనిషత్తుల్లో ఉండే లోతుల్ని, వేదాల్లో ఉండే లోతుల్ని, మనస్సులో ఉండేటువంటి లోతుల్ని మీరు చెప్తున్నప్పుడు కేవలం కనబడేటువంటి వస్తువును మాత్రమే కాదు, కనబడేటువంటి దాన్ని కూడా వెతకాలి, పరిశోధించాలి, నాకు మీరు గుణపాఠం నేర్పారు అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేసిన సైంటిస్ట్, అమెరికా వ్యక్తి, బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఎంతండి స్వామి వివేకానందని వయస్సు 30 సంవత్సరం. ఆడవాళ్ళు చూసి స్వామి వివేకానందని ఎంత అందంగా ఉన్నాడో, స్మార్ట్. స్వామి నాకు మొగుడు లేడు, పెళ్లి చేసుకుంటారా? ప్రపోజల్స్. స్వామి అసలు పెళ్ళే కాలే, పెళ్లి చేసుకో. ఎందుకోసం? అందమైనటువంటి వాడు, స్మార్ట్ పిల్లవాడు పుడతాడు. స్వామి వివేకానంద చెప్పాడు, ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు ఆ విధంగా భావిస్తావు, నన్నే కొడుకుగా భావించమన్నాడు స్వామి వివేకానంద. అదే మీరు ఊహించగలరా? ఎవరు నేర్పారు? నా తల్లి భువనేశ్వరి దేవి నేర్పింది. నాకు మొదటి గురువు తల్లి అని చెప్పాడు. తల్లికి ఇంగ్లీష్ రాదు, గ్రామర్ రాదు. తల్లి మ్యాప్ గీయలే, పడవలో వెళ్ళి జపాన్ వెళ్ళు, జపాన్ తర్వాత చైనా వెళ్ళు, చైనా వెళ్తా అమెరికా వెళ్ళు, మ్యాపులకు ఇవ్వలేదామే. నా కొడుకు జనోద్ధారకుడు కావాలి, సమాజ ఉద్ధారకుడు కావాలి, సమాజాన్ని ఆ విధంగా శక్తివంతంగా ప్రపంచంలో నిలపాలని కోరుకున్నటువంటి ఒక తల్లి యొక్క ఆలోచన, తల్లి యొక్క ఆశయం, తల్లి యొక్క నోము, తల్లి యొక్క వ్రతము, తల్లి యొక్క కల్పన ఆధారంగా ప్రపంచ విజేతగా వెలుగొందినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద పుట్టినటువంటి దేశం భారతదేశం. మిత్రులు, స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస. ఎవరండి? 10th క్లాస్ చదువుతున్నాడు, బడికి కూడా సరిగ్గా పోడు. రామకృష్ణ అని రాయమంటే రామకిష్టో అని రాస్తాడు. సంతకం కూడా పెట్టలేనటువంటి రామకృష్ణ పరమహంస ఈయనకు గురువా? 18 సంవత్సరాల వయసు వరకు నేను దేవుని నమ్మా, విగ్రహాన్ని పూజించా అని బ్రహ్మ సమాజంలో చేరి ఆ విధంగా తిరుగుతూ దేవుడు ఎక్కడున్నాడు అనే విధంగా రామకృష్ణ పరమహంసని ప్రశ్నించి, శోధించి, దేవుడు ఎక్కడో లేడు, దీనుల్లో, దుఃఖితుల్లో, దళితుల్లో, నిర్భాగ్యుల్లో, పేదల్లో దేవుడున్నాడు, దరిద్ర నారాయణ దేవోభవాని ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. ఇది మామూలు విషయం కాదు సుమా ప్రపంచానికి. అందుకే మన యొక్క ధర్మము, మన దేశము అర్థం కాదు. మరి మనకు కూడా అర్థము కాకపోతే ఇంకెవరికి అర్థం అవుతుంది దేశం? ఒక పాశ్చాత్య కవి ఉండేవాడు, తన పేరు లీ హంట్. ఆ లీ హంట్ ఒక కథ రాశాడు. ఆ కథలో ఒక కథానాయకుడు ఉన్నాడు, అతని పేరు అబూ బెన్. అబూ బెన్ సేవ చేసేవాడు, గుడికి వెళ్ళేవాడు కాదు, అర్చనలు చేసేవాడు కాదు, పూజలు చేసేవాడు కాదు, హారతులు ఇచ్చేవాడు కాదు. కానీ జనం కనబడితే, నిర్భాగ్యులు కనబడితే పేదలకు సేవ చేసేవాడు. రాత్రి పడుకున్నాడు, కల వచ్చింది. కలలో దేవత వచ్చింది. దేవత కుర్చీ మీద కూర్చొని ఏదో పేపర్లో రాస్తూ, అబూ బెన్ దగ్గరికి వెళ్ళి, దేవత ఏం రాస్తున్నావు? ఆమె చెప్పింది, భగవంతుని భక్తులు ఎవరో, భగవంతుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరో, భగవంతుని అర్చించే వాళ్ళు ఎవరో, భగవంతుని పూజించే వాళ్ళు ఎవరో, అలాంటి భగవత్ భక్తుల పేర్లు రాస్తున్నాను అబూ బెన్. ఇప్పుడు అబూ బెన్ అన్నాడు, నా పేరుందా అని అడిగాడు. నీ పేర్లు అబూ బెన్, నీ పేరు లేదు. కళ మాయమైపోయింది, కళ చెదిరిపోయింది. మరుసటి రోజు మళ్ళీ రాత్రి పడుకున్న తర్వాత మళ్ళీ వచ్చింది ఆ దేవత, మళ్ళీ రాస్తూ ఉంది. అట్లా 100 మంది పేర్లు రాస్తూ ఉంటే మళ్ళీ అబూ బెన్ వెళ్ళి, దేవత ఈరోజైనా నా పేరు రాయవా ప్లీజ్ అన్నాడు. అప్పుడు ఆ పేర్ల జాబితాలో ఆమె పేరు చదువుతుంది. మొదటి పేరు అబూ బెన్. మొదటి పేరు అబూ బెన్. ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే నిర్భాగ్యుల సేవ చేస్తారో, ఎవరి చెమటతో, ఎవరి రక్తంతో, ఎవరి యొక్క స్రవించినటువంటి అన్ని రకాలైన ద్రవాలతో పెంచి పోషించబడి విద్యాబుద్ధులు గడించి చివరికి వాళ్ళ గురించి ఆలోచించిన ప్రతివాడు దేశద్రోహం అన్నాడు స్వామి వివేకానంద. తన జీవితాన్ని సమాజం కోసం అర్పితం చేశాడు స్వామి వివేకానంద. 39 సంవత్సరాలని ఎందుకు చనిపోయాడు? ఇంకో 50 సంవత్సరాలు బతుకుండొచ్చు కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? చేతులు కుట్టు ఉపన్యాసం ఏంటుంటావు? నరేంద్ర మోడీ ఇంకో 20 సంవత్సరాలు పంచుకుంటుంది, నువ్వేం చేస్తావు? మరి
ఆయన మొత్తం దేశానంతా తిరిసేటట్టు ఆర్టికల్ ఈ ఆర్టికల్ అని తీసేస్తే బాగా చేసిండు అని పొగడ్డానికి. నీ పాత్ర ఏంటి? నీ కాంట్రిబ్యూషన్ ఏంటి సమాజంలో? మీకు అర్థమవుతుందా? ఈ సమాజంలో పుట్టినటువంటి, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి యొక్క హృదయంలో దివ్యమైన శక్తి ఉందన్నాడు స్వామి వివేకానంద. ఆ దివ్యమైన శక్తులు ప్రబలించడం కోసం ఏమండి మోడీ కావచ్చును, లేకుంటే కలాం కావచ్చును, స్వామి వివేకానంద కావచ్చును, ఆకాశం నుంచి ఊడిపడ్డారా, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చారా? నువ్వు నేను అందరం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే కదా. మన దగ్గర దివ్యమైన శక్తులు లేవా? మన సమాజం నడిపించలేమా? నేతృత్వం వహించలేమా? సమాజంలో ఉండే సమస్యలు ఎదుర్కొని, సవాళ్ళను ఎదుర్కొని సమాజాన్ని సరైన దారిలో ముందుకు తీసుకెళ్లలేమా? ఇది స్వామి వివేకానంద ప్రశ్నించాడు. అందుకే స్వామి వివేకానంద 39 సంవత్సరాల వయస్సులో, ఏమండి 39 సంవత్సరాల వయస్సులో చనిపోలేదండి, విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరణించి జీవించాడు స్వామి. తన మాటతో, తన వ్యవహారంతో, తన శైలితో, తన ఆచరణతో ఆ ఉన్నటువంటి 4 సంవత్సరాలు పాశ్చాత్య దేశాలు, మిగతా 4 సంవత్సరాలు కొలంబో టు ఆల్మోరా ఏమంటే 3-4 సంవత్సరాలు దేశంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని దగ్గరగా చూసి సంవేదన చెంది వేదన పడి ఈ దేశం కోసం ఏదైనా చేయాలని తప్పించి తన శరీరము, మనస్సు, బుద్ధి అన్నిటినీ కూడా అంతర్ధానమై ఆత్మగా వెలుగొందినటువంటి వ్యక్తి స్వామి వివేకానందకి జోహార్. అంటే మిత్రులారా, రాబోయేటువంటి శతాబ్దం ఉందే, రాబోయే శతాబ్దము భారతీయ శతాబ్దము. మీకు తెలిసిన ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అమెరికన్ ప్రభుత్వం, అంతకంటే ముందు క్లింటన్ ప్రభుత్వం ఉండేది. ఏమంటే క్లింటన్ ప్రభుత్వము పెళ్ళైన తర్వాత దంపతుల కోసం స్కీమ్ ప్రకటించింది. ఏమిటి ఆ స్కీమ్? 4 ఏళ్ళు కలిసి ఉంటే మీకు ఆదాయం పన్ను మినహాయింపు. 4 ఏళ్ళు కలిసి, మేము చాలా ఏళ్ళు కలిసి ఉంటాం, మాకెంత మినహాయింపు? ఏమంటే పెళ్లి చేసుకోవడం విడగొడడం కోసం కాదు సుమా, ప్రపంచాన్ని కలపడం కోసం ఈ యొక్క సంబంధం, వివాహం అనే విధంగా పవిత్రతని ప్రపంచానికి సాధించి చూపించినటువంటి దేశం భారతదేశం. మీకు తెలిసిన ఒక హిందూ మహిళ న్యూయార్క్ సిటీలో దిగి టాక్సీకి వెళ్తుంటే టాక్సీ డ్రైవరు పదే మన మహిళ వైపు చూస్తూ ఎందుకు చూస్తున్నావు అని అడిగింది ఈ మహిళ. ఆ డ్రైవర్ అన్నాడు, నేను నిన్ను చూడడం లేదమ్మా, నీ మెడలో ఒక వింత నెక్లెస్ ఉంది, దాన్ని చూస్తున్నాను అని. ఏమిటా నెక్లెస్? మంగళసూత్రం. ఆమె చెప్పింది, మంగళసూత్రం అండి 22 ఏళ్ల క్రితం నా భర్త కట్టాడు అంది. వాడు అన్నాడు, 22 ఏళ్ల కంటే ముందు ఎవడు కట్టాడు? ఏమండి, వస్తువులు మార్చుకున్నట్ట భర్తలు మార్చుకోరండి. మా దేశం భారతదేశం అంటే భాంటే కాంతి రతనంటే ఇచ్చేది. మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైతే వృద్ధ దంపతులు ఉన్నారో ఆ వృద్ధ దంపతులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీత రాములుగా అక్షింతలు వేసుకుని ఆకాశంలో ఉండేటువంటి అరుంధతి యొక్క వశిష్ఠులను చూసి కలకాలం జీవించాలని ప్రార్థన చేసే దేశం నా భారతదేశం. మిత్రుల, ఈ దేశం బ్రతకాలంటే, ఈ దేశం జీవించాలంటే, ఈ దేశం రాబోయేటువంటి 1500 సంవత్సరాల తర్వాత కూడా స్వామి వివేకానందుని యొక్క సందేశం, స్వామి వివేకానందుడు చెప్పినటువంటి ఉపనిషత్తుల్లో ఉండేటువంటి శబ్దాలు అభి భయము లేకుండా ఆ విధంగా ముక్తం వైపు ముందుకు పరిగెత్తమని చెప్పినటువంటి స్వామీజీ చెప్పినటువంటి సందేశం వెళ్ళాలంటే ఈ దేశంలో 50 కోట్ల మంది యువకులు ఉన్నారు. 20 కోట్ల మంది 8th, 9th, 10th క్లాస్ చదివేటువంటి పిల్లలు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం చైనా, ఎక్కువ మంది ముసలి వాళ్ళు ఉన్నటువంటి దేశం చైనా. ప్రపంచంలో కేవలం 50 కోట్లు, 20 కోట్లు కలిపితే 70 కోట్లు. రాబోయే శతాబ్దం భారతీయ శతాబ్దం. ప్రపంచం 11 ఏళ్ల పాప వాళ్ళ నాన్న చెప్పాడు, పాప రామ అని పిలువమ్మా, రాముడు వస్తాడు అంటే ఆ పాప అంటుంది రామ అంటుంది. రాముడు రాడే? 20 సంవత్సరాల వయస్సు వచ్చింది, పెళ్లి చేసుకోమా. నేను పెళ్లి చేసుకోను. నువ్వు చెప్పావు నాకు 7-8 సంవత్సరాల క్రితం రామ అంటే రాముడు వస్తాడని చెప్పావు. ఏడు రాముడు? పెళ్లి చేసుకోలే. 22, 32, 42, 52, 92 వయస్సు వచ్చింది. రామ అని పిలుస్తుంటే అడవి గర్జిస్తుంది, కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి. రాముడు వచ్చాడు, ఎంగిరి రేగు పళ్ళు తిన్నాడు. శబరిని ఆహ్వానించినటువంటి దేశం భారతదేశం. మిత్రుల, శబరి పెట్టిన ఎంగిలి పళ్ళు తింటూ నీది ఏం క్యాస్ట్ అని అడిగాడు ఆ రాముడు ఈ దేశాన్ని.
18 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచినటువంటి రాముడి అడిగినప్పుడు నేను మీ ఇంటికి వచ్చి కొంచెం నీళ్ళు పోయారా అమ్మా, ఏమిటది బిడ్డ మీరు అనేది పెట్టి నన్ను ముట్టుకోకురా నామాల కాకిని హిందుత్వాన్ని ఒంటింటి వరకే పరిమితం చేయొద్దు సుమా, అందరూ సమదృష్టితో చూడమని చెప్పాడు స్వామి వివేకానంద. ఈ దేశంలో మిత్రుల స్వామి వివేకానంద ఈ దేశంలో సామాన్యుడు మొదలుకొని సైంటిస్ట్ వరకు, ఒక సామాన్యమైనటువంటి బాలుడు మొదలుకొని ఈ దేశంలో వృద్ధుడి వరకు అందరినీ ఉత్తుంగ తరాలుండాలాగా కిరటాల్లాగా ఈ ప్రపంచంలో భారతదేశం కాదు ప్రపంచం మొత్తాన్ని ఒక కుదిపాడు స్వామి వివేకానంద. చాలా మంది కుదుపుతారండి, ఇక్కడ స్వామి కుదపడమే కాదు ప్రపంచంలో భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలో రూపుదిద్దిన వ్యక్తి స్వామి వివేకానంద. కుదుపుతో పాటు రూపుదిద్దడం సామాన్యమైన విషయం కాదు. అందుకే స్వామి వివేకానంద మనకి ఆరాధ్య దైవం. స్వామి వివేకానంద నా హీరో. ఈ దేశంలో తల్లులు, ఈ దేశంలో కుటుంబాలు ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ఆరాధించాలి, పిల్లలకి ఎవరి గురించి చెప్పాలి ఆలోచించుకోవాలి. మీ పిల్లలకి ఆత్మీయతతో సరిగ్గా చెప్పకపోతే ఆ పిల్లలకు కూడా మనసు ఉంటుంది, కానీ మీ మీద కాదు, గుప్పెడు మనసు మీద. టీవీ సీరియల్ గుప్పెడు మనసు. నీ మీద మమత ఉండదు, మనసు మమతల మీద ప్రేమ ఉంటుంది. అమ్మ రోజు వేయి ఆ విధంగా దీపం ముట్టించమని నాకొద్దు, కథ అటు ఇటు సాగదీసేటువంటి కార్తీక దీపాలని. మా పాప బీటెక్ శ్రీనిధి కాలేజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయిపోయింది, రాదు అట్టించటే. ఎవడో షారూక్ ఖాన్, ఎవడో సల్మాన్ ఖాన్, ఇంకెవడో కాళ్ళ వెంట వాడి యొక్క కట్టలు చూసి, మన ముఖాలు చూసి, మన అందం చూసి, మన సౌందర్యం చూసి లేచి వెళ్ళిపోయేటువంటి మీ అమ్మాయిలు చదువు అనుకున్నావు, డబ్బు అనుకున్నావు, పాకెట్ మనీ అనుకున్నావు. కానీ గుర్తుంచుకో, ఏ సీత, ఏ మండోదరి, ఏ ద్రౌపది ఈ దేశంలో జ్ఞానాన్ని ప్రసవించిందో, ఏ గారికి గద్యవల్కులతో ఆ విధంగా వాదన చేసిందో, ఏ పార్వతీ దేవి శక్తిని ప్రసరించిందో, ఏ లక్ష్మీ సరస్వతులు ఈ దేశంలో విద్యని శక్తిని అందించారో, అలాంటి భూమిలో నీ పాప ఎవరినో లేసుకుని పెట్టుకుని పోతుందే వాళ్ళు ఎవరు సుమా? దేశంలో 1,00,000 మంది ఈ దేశంలో బ్రాహ్మణులకు డబ్బు, ఒక పారితోషికం, వైశ్యులకు ఒక పారితోషికం. ఏ అమ్మాయిని, ఏ కులం అమ్మాయిని ఎత్తుకుపోతే ఆ కులం అమ్మాయిని ఎత్తుకొని ఆ రకంగా సమాజంలో మన దేశంలో తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారమ్మా పిల్లల్ని, ఆడపిల్లల్ని. ఆలోచించారు ఎప్పుడైనా? పక్కన ఉండేటువంటి కేరళ ప్రాంతంలో మనం చూస్తున్నాం, ఏమంటే భార్యల్ని మార్పిడి చేస్తున్నారమ్మా, భార్యల్ని మార్పిడి చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఈ దేశంలో అర్థం చేసుకోండి. కేవలం సభల వారికి ఉపన్యాసాలు, ప్రయోజనం, కేవలం రామాయణ ప్రవచనాలు వినడం, లేకుంటే ఉడికి లలిత శాస్త్రాలను, విష్ణు సహస్రాలను పఠించడం మాత్రమే కాదు, జీవించడం. పిల్లలు ఉత్తములుగా, ఉన్నతులుగా, ఉదాత్తమైనటువంటి వ్యక్తులుగా, పౌరుష పరాక్రమవంతులుగా తీర్చిదిద్దేటువంటి సౌకర్యం, అవకాశం ఒక తల్లికి, తండ్రికి మాత్రమే ఉంటుంది. వీళ్ళలా 23 సంవత్సరాల వయస్సులో భగత్ సింగ్ ఉరికంబ వెక్కి, బలిపీఠ వెక్కి చచ్చిపోతే ఎదురుగా తల్లి విద్యావతి పోరును ఏడుస్తుంది. పక్కన ఇంకో తల్లి వచ్చి, విద్యావతి ఏడవకమ్మా, విధి రాత, ఏం చేస్తాం, చచ్చిన వాడు పుట్టక తప్పదు, పుట్టేవాడు చావక తప్పదమ్మా. అప్పుడు ఆ విద్యావతి అంటుంది, నా కొడుకు చచ్చిపోతే నేను ఏడుస్తలేను, భగవంతుడు నాకు ఒకడే కొడుకు ఇచ్చారు, తరుంటే దేశాలకు ఇచ్చేదానని. విద్యావతి పుట్టిన దేశం భారతదేశం. మిత్రులారా, ఇది సీరియల్ డైలాగ్ కాదమ్మా, సినిమాలో ఇంకేదో ఫైటింగ్ లో చొప్పించినటువంటి డైలాగ్ కాదు. ఇది నిజ జీవితంలో త్యాగం పేరుతో ఈ దేశంలో తల్లులు, తండ్రులు ప్రపంచానికి భారతదేశం యొక్క త్యాగం యొక్క విలువ నేర్పినటువంటి దేశం భారతదేశం. ఇది 2021, 2022, తర్వాత 2023 డిసెంబర్ రోజున మీకు తెలిసినా ఈ దేశంలోకి నిన్నటి వరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళేవాడు? గాంధీ సమాధి మీద పూలమాల వేసేవాడు, తాజ్మహల్ దగ్గరికి సెల్ఫీలు దిగేవాడు. లేదు సుమా, ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి సాంస్కృతిక రాయబారులో, ఇంకే అధ్యక్షులు ఈ దేశానికి వచ్చి గంగా నదులు మునగాలి, సరైన నదులు మునగాలి, రాముణ్ణి దర్శించుకోవాలి. రామ అంటే హారతి కాదు సుమా, రామ అంటే
బొట్టు కాదు, రామ అంటే ప్రసాదము కాదు. రామ అంటే 18 లక్షల సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఆదర్శమైనటువంటి వివాహాన్ని, ఆదర్శమైనటువంటి పద్ధతిని ప్రపంచానికి అందించిన రామరాజ్యం కోసం ఆ విధంగా కాచుకుని కూర్చుని 2023 డిసెంబర్లో ప్రదర్శితం కాబోతున్నది. ప్రపంచం దగ్గరగా చూస్తున్నది. రాబోయే శతాబ్దం భారతీయ శతాబ్దం. మామూలు విషయం కాదు సుమా. రాముడు అయోధ్యలో పుట్టాడు. ఉత్తర భారతంలో ఎక్కడి దాకా వెళ్ళాడు? దక్షిణ భారతం నడుచుకుంటూ వెళ్ళాడు. కృష్ణుడు మధురలో పుట్టాడు. ద్వారక నిర్మించాడు. తను అరుణాచల ప్రదేశ్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారండి? ఒకరు ఉత్తరం నుంచి దక్షిణం వైపు, ఇంకొకరు పడమటి నుంచి తూర్పు వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలిసిన మామూలు కాదు సుమా. వాళ్ళు మన దేశ నాయకులు, జాతీయ నాయకులు సుమా. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి భాష వేరైనా, యాస వేరైనా, కులం వేరైనా, వర్గం వేరైనా మనందరం భారతీయులమే అని చాటి చెప్పడం కోసం రామకృష్ణుల దేశం భారతదేశం. మిత్రుల, భగవత్ శంకరుడు ఈ దేశంలో ఏమంటే ఇళ్లలో కాదు, గుళ్ళలో కాదు శంకరుడు ఉండేది. రుద్రభూమిలో చనిపోయేటువంటి శ్మశానంలో కూడా నేనున్నాను సుమా అనే విధంగా శ్మశానంలో సైతము దర్శించేటువంటి శంకరుడు పుట్టినటువంటి దేశం భారతదేశం. స్వామి వివేకానందుని యొక్క జయంతి. ఏమండి, స్వామి వివేకానంద జయంతి 1893 సెప్టెంబర్ 11 చికాగోలో మాట్లాడారు. అంతకంటే ముందు 1893 ఆగస్టులో చెన్నైలో మాట్లాడారు. అంతకంటే ముందు ఫిబ్రవరి 13వ తేదీ మన తెలంగాణ గడ్డ హైదరాబాద్లో మాట్లాడాడు స్వామి వివేకానంద. తెలుసా ఎవరికి? 10వ తేదీన 1893 ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్లోకి ప్రవేశించాడు. స్టేషన్కి రాగానే 500 మందిలో 250 మంది ముస్లింలు ఉన్నారు, 250 మంది హిందువులు ఉన్నారు. అందరూ ఆహ్వానం పలికారు, నమస్కారం చేశారు స్వామి వివేకానందకి. సికింద్రాబాద్ లో మెహబూబియా కాలేజీకి తీసుకెళ్లారు. మహబూబా కాలేజీలో మొట్టమొదటి ప్రసంగం చేశారు ఫిబ్రవరి 13వ తేదీన. 7 రోజులు ఇక్కడే ఉన్నారు. 7 రోజులు గోల్కొండను సందర్శించారు. ఆ రోజు ఉండేటువంటి ఆ నవాబ్ ఎవరైతే ఉండేటువంటి వ్యక్తి, వాళ్ళ బాంబర్ది అందరూ కలిసి స్వామి వివేకానంద కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశారు. మీరు అర్థం చేసుకోండి, 1893 చికాగో సభకి స్ఫూర్తిప్రదంగా ప్రపంచానికి అందించినటువంటిది ఏదైనా గడ్డ ఉంటే నా హైదరాబాద్, నా భాగ్యనగరం గడ్డ అని గుర్తుపెట్టుకోండి సుమా. ఈ దేశం స్వామి వివేకానంద జనవరి 12న ఆ విధంగా ప్రపంచంలో ఈ గడ్డ మీదే పుట్టినటువంటి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రకటించాడు ఈ దేశంలో జయంతి రోజున యువజన దినోత్సవం జరపమని. రేపు ఫిబ్రవరి 13వ తేదీ మా యొక్క డే, వివేకానంద డే. ఇక్కడ వచ్చాడు, ఇక్కడ ఉపన్యాసం ఇచ్చాడు. ఎదురుగా 1000 మంది ముందు మొదటి బహిరంగ సభలో మాట్లాడాడు స్వామి వివేకానంద. ఏం మాట్లాడాడు? నేను అమెరికాకు ఎందుకు వెళ్తున్నాను మాట్లాడారు స్వామి వివేకానంద. నేను ఎందుకు పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నాను? స్వామి వివేకానంద ఏమండి ప్రపంచంలో తిరుగుతుంటే ఒక అమ్మాయి, పాపం 28 సంవత్సరాల అమ్మాయి పాప ఇట్లా అమ్మా కూర్చోమ్మా. ఆమె కోపానికి వచ్చింది. నన్ను అమ్మ అంటావా? ఏమనుకుంటున్నావు? నా వయసు 28 సంవత్సరాలే, నేను 70 ఏళ్ళు అనుకుంటున్నావా? నన్ను అమ్మ అంటున్నావు? స్వామి వివేకానంద చెప్పాడు, మా ఇంట్లో మా దేశంలో చిన్న పాపని సైతం అమ్మ అని పిలిచే సభ్యత గల దేశం భారతదేశం. మిత్రులు, అమ్మ అంటే అశ్లీలం ఉండదు, అమ్మ అంటే అపవిత్రం ఉండదు, అమ్మ అంటే వెకులు చేస్తాడు, అమ్మ అంటే మోసం నటున వంచన ఉండదు. అమ్మ అంటే పవిత్రత, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే సౌందర్యం, అమ్మ అంటే గాంభీర్యం, అమ్మ అంటే సహనం, అమ్మ అంటే తేజస్సు కలిగినటువంటి దేశం భారతదేశం. భారత్ మాతాకి. ఆ విధంగా దేశంలో అన్నిటిలో అమ్మని చూసి దేశం. భూమిని భూమాత అన్నం, ఆవును పట్టుకుని గోమాత అని పిలిచాం, తులసిని పట్టుకుని తులసమ్మ అని పిలిచాం, గంగా నదిని ప్రవేశిస్తే గంగమ్మ అని పిలిచాం. ఇంటికి వచ్చిన బిచ్చగత్తెను కూడా బిచ్చగత్తే రా పో అనం, బిచ్చగత్తెను కూడా ఉండమ్మా తర్వాత రా అమ్మ అని, బిచ్చగత్తెను కూడా అమ్మ అని పిలి సంస్కారము గల దేశం భారతదేశం. మిత్రుడా, మీకు తెలిసిన ఈ దేశంలో స్వామి వివేకానంద చెప్పిన హిందుత్వం వెనక ధర్మం ఉంది. మీకు తెలిసిన ఇవాళ ప్రపంచం నుండి అన్ని మతాలు చూడండి, మతాల వెనుక పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాల వెనుక మనుషులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. పలానా ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు చదువుతుంది ప్రపంచమంతా. నా దేశం, నా ధర్మం పుస్తకాల్లో లేదు సుమ. పుస్తకాల్లో లేనప్పుడు పుస్తకాలు రాసేటువంటి వ్యక్తుల దగ్గర ఎక్కడ ఉంటుంది మన యొక్క ధర్మం? కానీ వ్యక్తులతో
నడిచే ధర్మము కాదు, పుస్తకాలతో నడిచేటువంటి ధర్మము కాదు. భగవంతుడు స్వయంగా సప్తఋషులకి బోధించినటువంటి వేదములు, ఆ వేదాల్ని దర్శించినటువంటి సప్తఋషుల భూమి నా దేశం. వేదములు అపౌరుషేయములు కలిగినటువంటి దేశం నా వేదము, నా ధర్మము అమరము, సజీవము, చావు లేదు ఈ దేశానికి అని ప్రపంచంలో చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద మిత్రుల. హిందుత్వం అంటే మతము కాదు, ఉన్మాదము కాదు, ఉగ్రవాదము కాదు. మతం అంటే సంకుచితము కాదు, హంగుతుండే పిడివాదము కాదు. మతం అంటే ఆ మతం యొక్క వైశాల్యతని ప్రపంచానికి చాటి చెప్పడంలో స్వామి వివేకానంద కేవలం 4 సంవత్సరాల్లో ప్రపంచంలో ఒక ఊపు ఒక కుదుపి ప్రపంచాన్ని నడిపించేటువంటి దశ కోసం మా దేశాన్ని చూడండి అని ప్రపంచానికి ఆ విధంగా చెప్పి వచ్చాడు ఈ దేశంలో. అందుకే రాబోయే శతాబ్దం భారతీయ శతాబ్దం. మీకు అనుమానం ఉందా ఆ దేశంలో? ఏమంటే ఏ దేశంలో సమస్యలుండవు, ఏ వర్గంలో సమస్యలుండవు, ప్రపంచంలో ఎక్కడ ఘర్షణలుండవు, ఎక్కడ కొట్లాటుండవు. రాముడు ఉన్న చోట రావణాసుడు లేడా? ఏమంటే కంసుడు లేడా కృష్ణుడు ఉన్నప్పుడు? నా దేశంలో ద్వేషద్రోహులు ఉన్నారు, ఉన్మాదులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. అయినా ధర్మము నా పక్క నుండి, విజయం నాది మిత్రులారా. దేశం కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఏమంటే కురుక్షేత్ర యుద్ధంలో ఎదురుగా ఎంతమంది ఉన్నారు? ఎదురుగా సుమారుగా ఏమిటి 11 అక్షోహిల్లో 7 అక్షోహిలు వాళ్ళే, మొత్తం వాళ్ళ సైన్యమే. రథాన్ని నడిపేది కృష్ణుడు. అర్జునుడు ఎక్కి కూర్చున్నాడు. బావా ఏం బావా, కొంచెం రథం ముందు పోని బావా అని అడిగాడు. ఎందుకు బావా? కొంచెం చూస్తా ఎవరున్నారో చూడు. బావా ఏం బావా, నాకు యుద్ధం చేయబుద్ధి లేదు బావా. అదేంటి బావా? ధర్మరాజు మా పెద్దనాడు కొడుకు, సేమ్ క్యాస్ట్, నా క్యాస్ట్. మా పితామహుడు పాపం ఆయనే కురుక్షేత్రంలో యుద్ధం కాకుండా మా కురు యొక్క సామ్రాజ్యాన్ని వంశాన్ని కాపాడదాం అనుకుంటున్నాడు. ద్రోణుడు మా గురువే. నేను యుద్ధం చేయను బావా, కాళ్ళు నొక్కుతున్నాయి, విల్లు కిందికి జారిపోతుంది బావా. కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? పిచ్చివాడా, నువ్వు విల్లు పట్టుకుని యుద్ధం చేస్తే యుద్ధం అవుతుంది అనుకుంటున్నావా? అట్లేం కాదు సుమా, వాళ్ళు చావాల్సిన వాళ్ళు చేస్తారు. చక్కెర విడిస్తే అందరు తెచ్చు చక్కెర. నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వేదో చంపుదామనుకుంటున్నావు పిచ్చివాడా. నేను నిన్ననే వాళ్ళని చంపేసి. నువ్వు భీష్ముని గెలవగలవా? నువ్వు కర్ణుని గెలవగలవా? దుర్యోధన్ని గెలవగలగా? నువ్వు గెలవలేవు. అందుకే నిన్ను చంపేశాను. నువ్వు కేవలం బాణం వేస్తే తల కింద పడుతుంది, అంతే. తల కింద పడుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు యుద్ధం చేయకు, నా చక్కెర విడిసి యుద్ధం చేస్తా. మరి నేను నా వెనక ఎందుకు కూర్చోబెట్టుకున్నావు తెలిసినా? తెల్లారి ఈనాడు పేపర్లో నీ ఫోటో వస్తాను కూర్చో. మీకు అర్థమవుతుందా? ఈ దేశంలో పార్థుల్లా విషాద యోగం ప్రకటించకండి సుమా. మనం ఉన్నా లేకున్నా, హైదరాబాద్ లో మనం పుట్టినా పుట్టకున్నా, దేశం కోసం ధర్మం కోసం నిలబడకున్నా రాబోయే శతాబ్దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఆ ఛాయిస్ నాకివ్వండి భాగ్యనగర వాసులకి అని చెప్పడం కోసం ఈ సభ సుమా. స్వామి వివేకానంద చెప్పింది, పార్థులై ఉద్యమించండి. సమాజంలో అవకాశాన్ని, ఆపర్చునిటీ వదిలిపెట్టకండి ఈ దేశంలో. ఒకటి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి దేశము నతమస్తకమై ఈ దేశాన్ని గౌరవిస్తుంది. 2 శబ్దాలు, కృతజ్ఞత, వినమ్రత. ప్రపంచమంతా నాకు దాసోహం అంటుంది. నేను పెద్దలను చేసి కాదు, విర్రవిగడతనంతో చెప్పట్లేదు సుమా. ప్రపంచంలో ఉండే అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, ప్రపంచంలో జర్మనీ చరిత్ర, ప్రపంచంలో అన్ని చరిత్రలు చదవండి. ప్రపంచంలో కోట్ల మందిని చంపేశారు. రక్త సిక్తమైన చరిత్ర, మనుషులను గెలిచారు వాళ్ళంతా. కానీ రాబోయే శతాబ్దంలో ప్రపంచ ప్రజల మనస్సులను గెలిచే దేశం భారతదేశం. ప్రేమతో, త్యాగంతో, కరుణతో, ప్రజ్ఞతో, సమతతో, స్వేచ్ఛతో, సమతతో, సమానత్వంతో, సోదర భావంతో, ఫ్రెటర్నిటీతో ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరినీ దగ్గరగా తీసుకొచ్చేటువంటి ఆయుధం ఉన్నాడే, ఆ ఆయుధమే స్వామి వివేకానంద. ఆ ఆయుధాన్ని చేతపట్టండి. స్వామి వివేకానంద కొలంబో టు ఆల్మోరా. స్వామి వివేకానంద 1897లో ఈ భూమి మీద వచ్చాడు. శ్రీలంకలో కొలంబోలో దిగాడు. నడుచుకుంటూ ఆల్మోరాకి వెళ్ళాడు. పుస్తకం చదవండి, కొలంబో టు ఆల్మోరా. మీ యొక్క శరీరంలో రోమాలు లేచి నిలబడతాయి. భారతదేశం యొక్క గ్రామాన అడిగిన కుగ్రామంలో ఉండే చరిత్ర మీకు అర్థమవుతుంది. భారతీయ సంస్కృతి నరాన అర్థమై నా పిల్లలకి, నా కుటుంబాలకి తెలుస్తుంది. అప్పుడు ఈ దేశం ఉత్తుంగ తరంగాలే ఉంటుంది. 1893 సెప్టెంబర్ 11న
బలవత్ర స్వామి వివేకానంద ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగిందో తెలుసా? 1857 ప్రథమ స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది నా యొక్క అమరవీరులు బలిదానమయ్యారు. 1857 ప్రథమ విప్లవాన్ని అణిచివేశారు ఆంగ్లేయులు. నా ఆడవాళ్ళు బట్టలు ఉతికారు. నా దేశంలో ఉండేటువంటి మగవాళ్ళని చంపేశారు. నా దేశంలో ఉండేటువంటి 250 కోట్ల ఆవుల్ని చంపి వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేశారు. నా దేశంలో 13 లక్షల కోట్ల రూపాయల్ని మన దేశానికి తరలించారు. బట్టలు నేసే చేనేత కార్మికుల యొక్క వేలు నరికేశారు. పంటలు పండించి గోదాముల్లో ఉంచి ప్రపంచానికి తిండి పెట్టే నా అన్నదాత నా యొక్క రైతు మీద వెన్నుపోటు పొడిచారు, పన్ను భారం పెంచారు. దేశం నిరాసక్తతో, నిస్పృహతో, నిర్వీర్యతతో ఎవరిది వాళ్ళు ఇంటి వరకే పరిమితమైనటువంటి ఒక స్థితిలో స్వామి వివేకానంద సోదరు మనం గర్జించినటువంటి రోజున ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి బాలగంగాధర తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు సుమారు ముందుకడిగేశాడు. టర్నింగ్ పాయింట్ అక్కడే స్వామి వివేకానంద. నిన్నటి వరకు నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి దేశం ఎంతమంది? 3,50,000 మంది అమరవీరులయ్యారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తుందని స్వామి వివేకానంద చెప్పాడు. మీకు తెలుసా? 1897 మొదటి ఉపన్యాసం చెన్నైలో ఉపన్యాసం ఇచ్చాడు స్వామి వివేకానంద. నేను కళ కనడం లేదు, నేను స్వప్నాన్ని కనడం లేదు. నా కళ్ళ ముందు అమ్మవారు, నా కళ్ళ ముందు భారత మాత కనబడుతున్నది. ఎత్తైన సింహాసనం మీద కూర్చుని ప్రపంచాన్ని శాసిస్తున్నది భారత మాత. ప్రపంచంలో ఒక స్వర్ణగర్భగా, అన్నపూర్ణగా, జ్ఞానభిక్షగా ప్రసాదిస్తున్నది. అందుకే నేను కళ కంటున్నాను కాదు సుమా, అది నా కళ్ళ దృశ్యం కనిపిస్తుంది. ఎప్పుడు 1897లో అన్నాడు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాంటి ఉదాత్తమైనటువంటి పురుషుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటల్ని వింటూ అతని బాటలో నడిచి ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి భారతదేశాన్ని నిర్మించుకుందాం. రాబోయే దేశం కోసం మనం సమిధలవుదాం, ఆహుతులవుదాం. రాబోయేటువంటి శతాబ్దంలో నా తర్వాత నేను చనిపోను. నా యొక్క జీవనము, నా యొక్క వ్యవహారం, నా అటిట్యూడ్ ఇవన్నీ రాబోయేటువంటి తరాలకి ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే మరణించి జీవిద్దాం అని చెప్పిన స్వామి వివేకానంద పాటలో అందరం నడుస్తామని చెప్పేసి ఆశిస్తూ భారత్ మాతాకి.